ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడినట్టుగా, నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న ప్రతి స్థలమును నేను సరళం చేస్తాను. వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఈరోజు మనతోటి. నేను నీకు ముందుగా వెళ్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీ మార్గంలో నేను ముందుగా వెళ్ళి ప్రతి స్థలాన్ని నేను సరి చేస్తాను. నీకున్న బాట ఎటువంటిదైనా అది దుఃఖకరమైనది, వేదనకరమైనది. నీ బిడ్డల విషయంలో వేదనకరమైన మార్గం గుండా వెళ్తున్నావా? నీ కుటుంబ విషయంలో, నీ ఉద్యోగ విషయంలో నిజంగా భయంకరమైన మనుషుల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నావా? నిన్ను హేళన చేస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ ప్రతి ఒక్కరూ ఉన్న చోటికే నువ్వు ప్రతి దినము వెళ్ళాల్సి వస్తుందా? దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందుగా వెళ్తాను. అక్కడున్న ప్రతి మార్గాన్ని నీకు సరళం చేసి నేను నీకు తోడుగా ఉండి ఆ మార్గాన్ని సరైన మార్గంగా మారుస్తాను అంటున్నాడు దేవుడు. కుటుంబ పరిస్థితులను, ఆరోగ్య పరిస్థితులను, దేని విషయంలోనూ కృంగిపోతూ ఈరోజు వెళ్తున్నావో దేవుడు దానిని నేను సరళం చేస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన యొక్క మార్గం అంతటిలో నీకు తోడుగా ఉండి నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు కదా. నేను నీ పాదములకు రాయి తగులకుండా యెహోవా నిన్ను బట్టి తన దూతలకు ఆజ్ఞాపించును అని వాక్యం సెలవిస్తుంది. అలాగే నీ బిడ్డలకు కింద పడకుండా వారిని చంకని ఎత్తిపట్టుకుంటాను, నా దూతలు ఎత్తిపట్టుకుంటారని వాక్యం సెలవిస్తుంది. నిన్ను కూడా ఆ రీతిగా తన బిడ్డగా నిన్ను చేసుకుని ఆయన ఎత్తిపట్టుకుంటాడు. నీకు ఎటువంటి ఇబ్బంది ఎరుకు కలగకుండా సహాయం చేస్తాడు. ఆయనే నీ ముందుంటాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీ పక్షంగా ఉంటాడు. ఆయన నీకంటే ముందుగా ఉండి నీకు వ్యతిరేకంగా ఏదొస్తుందో దాన్ని నీకు పడగొట్టి నీకు దూరం చేసి ఆయన నిన్ను అందులో నుంచి స్వేచ్ఛగా సమాధానకరంగా నడిపిస్తాడు. అంటే కృపా ధన్యత ఈ దినం దేవుడు మనకి ఇచ్చుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు నువ్వు మాకు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, అయా తండ్రి నిజంగా మాకు ముందుగా వెళ్తున్నావు తండ్రి, మమ్మల్ని నడిపిస్తావు ప్రభా. అయా తండ్రి ప్రభా, మాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసినందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలది రోజు ప్రభా దేని నిమిత్తమే అడుగు వేస్తూ వెళ్తున్నారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకుని వారికి తోడుగా ఉండి వారి జీవితంలో విజయాన్ని దయచేసి మీ నామానికి మహిమ, వారికి మేలు దయచేయమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. అందరినీ అటు రీతిగా దీవించండి. అలాగే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి నీ కృపకు పాత్రలుగా చేసుకోమని తండ్రి. మంచి ఆయుష్, ఆరోగ్యం, కృపా, కాపుదలు, క్షేమం, సమాధానం, ఐశ్వర్యం, ఘనత దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.